మైఖేల్ జాక్సన్ మైకల్ జాక్సన్ ప్రపంచ ప్రసిద్ధ గాయకుడు, నర్తకుడు, సంగీతకారుడు మరియు నటుడు. అతన్ని కింగ్ ఆఫ్ పాప్, కింగ్ ఓఫ్ పోప్ అని కూడా పిలుస్తారు. అతని పాటలు, వినూత్న నృత్యశైలులు మరియు వేదిక ప్రదర్శనలు సంగీత ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాయి. మైఖేల్ జాక్సన్ జననం మరియు ప్రారంభ జీవితం. మైఖేల్ జాక్సన్ జననం 1958 ఆగస్టు 29న అమెరికాలోని ఇండియానా రాష్ట్రం గ్యారీ అనే చిన్న పట్టణంలో జరిగింది. అతని తల్లిదండ్రులు జోసెఫ్ మరియు కేథరైన్ జాక్సన్. అతనికి 9 మంది సోదర సోదరీమణులు ఉన్నారు. చిన్నతనం నుంచే మైఖేల్ సంగీతం పట్ల ఆసక్తి కనబరిచాడు. 1964లో జాక్సన్ 5 అనే కుటుంబ మ్యూజికల్ గ్రూప్లో చేరి, ఆ గ్రూప్ ప్రధాన గాయకుడిగా మైఖేల్ గుర్తింపు పొందాడు. ఐ వాంట్ యు బ్యాక్, ఏబీసీ మరియు ఐల్ బి దేర్ వంటి పాటలు అతని ప్రారంభ విజయాలను చూపించాయి. సోలో కెరీర్. 1971లో మైఖేల్ తన సొంత కెరీర్ను ప్రారంభించాడు. 1982లో విడుదలైన థ్రిల్లర్ ఆల్బమ్ అతనికి ప్రపంచవ్యాప్త కీర్తి తెచ్చింది. ఈ ఆల్బమ్ ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన ఆల్బమ్గా నిలిచింది. బిల్లీ జీన్, బీట్ ఇట్ మరియు థ్రిల్లర్ పాటలు సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయి. వినూత్నత మరియు నృత్యశైలి. మైఖేల్ జాక్సన్ వినూత్నమైన నృత్యశైలులకు ప్రసిద్ధి. అతని మూన్వాక్ నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రైవేట్ జీవితం మరియు వివాదాలు. మైఖేల్ వ్యక్తిగత జీవితం వివాదాస్పదంగా మారింది. అతని చర్మం రంగు మార్పు, పలు సర్జరీలు మరియు చట్టపరమైన కేసులు ఎప్పటికప్పుడు వార్తల్లో నిలిచాయి.